నమస్తే వెల్కమ్ టు ఈట్ అవుట్. నేను మీ నేహా చౌదరి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈట్ అవుట్లో ఏంటంటే తెలుసు కదా, మనం ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము. సో అక్కడ స్పెషల్ ఫుడ్స్ ఏంటో తెలుసుకొని కుక్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగే ఈరోజు కూడా నేను ఒక రెస్టారెంట్కి వచ్చేసాను. ముందుగా అయితే ఈరోజు ఏంటి, సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ రాగానే ముందు ఏంటి, ఫస్ట్ అయితే హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ వచ్చాయంటే చుట్టాలు వస్తారు, పిల్లలు గోల అల్లరి, అబ్బబ్బబ్బా ఇల్లంతా ఫుల్ సందడిగా ఉంటూ ఉంటుంది కదా. అండ్ ఆ పైన గొబ్బెమ్మలు, రంగువల్లులు, ఇంకా భోగి మంటలు, పిండి వంటలు. అబ్బా అసలు సంక్రాంతి అంటేనే ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ అండి. ముద్దబంతులు, ముబ్బమూతలు, నట్టింట తాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుతులు. ముద్దబంతులు, మువ్వమూతలు, నట్టింట తాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుతులు. ముద్దబంతులు, మువ్వమూతలు, నట్టింటకాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు, పైడి కాంతులు, పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు. ఇప్పుడే కదా మన పంటలు చేతికొచ్చేది. సో అలా చేతికొచ్చిన ఆ ధాన్యంతో మన ఇంట్లో ఏదో ఒక స్వీటో హాటో ఏదో ఒకటి హోలీగా దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనకి ఇష్టమైన ఫుడ్ డిష్ ఏదో ఒకటి కుక్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా అంత స్పెషల్ డేని మరి ఏదో ఒక స్పెషల్ వెరైటీ, సంక్రాంతి స్పెషల్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఈ రోజు మనం చూడబోతున్నాం సంక్రాంతి స్పెషల్ డిషెస్. సో దాట్ టు ఎక్కడ అంటే అనంత్ర రెస్టారెంట్ అండి, కొండాపూర్లో బొటానికల్ గార్డెన్స్ ఆపోజిట్ అనమాట. అనంతర రెస్టారెంట్ గురించి నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే యూజువల్గా అసలు సంక్రాంతి అనగానే మనం అందరం అనుకుంటూ ఉంటాము, అబ్బా పల్లెటూరుకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుండో, ఆ పల్లెటూరు వాతావరణం అది చుట్టాలు భలేగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ సిటీలో ఎక్కడ దొరికిద్ది ఆ పల్లెటూరు వాతావరణం? డోంట్ వరీ, నేను కొంచెం మీకు అలాంటి టచ్ ఇవ్వబోతున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ పెయింటింగ్స్, ఆ ముగ్గులు, అబ్బబ్బా ఎంత బాగుందో, చాలా 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 ప్రాపర్గా అనిపిస్తుంది. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సంక్రాంతి రోజు కొంచెం ఆ పల్లెటూరు వాతావరణం చూడాలనుకుంటే కూడా ఇక్కడ వచ్చేయచ్చు అనమాట. ఆంబియన్స్ అంతా కూడా నేను చెప్పాను, పల్లెటూరు వాతావరణం కొంచెం అలా గుర్తొచ్చేస్తుంది. హ్యాపీగా కూర్చొని మీకు నచ్చిన వంటకాలు తినేయచ్చు అనేసి. అండ్ అనంతర దాట్ ఈస్ ఇన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ ఆపోజిట్. ఎస్ కరెక్ట్, మెయిన్ రోడ్ మీద ఉంటుందండి. హ్యాపీగా అడ్రస్ ఎత్తుకునే పని కూడా లేదు, ప్రశాంతంగా వచ్చేసి కావాల్సిన వంటకాలు హ్యాపీగా ఆర్డర్ చేసుకుని తినేయచ్చు అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్, సంక్రాంతి స్పెషల్ కదా ఈరోజు. సో సంక్రాంతి వంటకాలు ఏంటి అనగానే చాలా పెద్ద లిస్టే వస్తుంది. బట్ ఏంటో మరి షెఫ్ ఏం డిసైడ్ అయ్యారో చూద్దాం. మరి ఈ ముందైతే షెఫ్ని వెల్కమ్ చేద్దాం. హలో షెఫ్, మీ పేరు? పాపారావు గారు, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ మేడం. సో పాపారావు గారు, మరి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మాకు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసి చూడబోతున్నారు? ఫస్ట్ ఇది చక్కెర పొంగల్ చేసింది మేడం. చక్కెర పొంగలి? ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. ఓకే, సో చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. వాటరు, రైసు, ఇది పెసరపప్పు, బెల్లం, కాజు కిస్మిస్, నెయ్యి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందు వాటర్ వేయాలి మేడం. ఓకే. ముందు స్టవ్ వెలిగించుకున్నాం, తర్వాత పాన్ పెట్టుకున్న తర్వాత 5 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి షెఫ్? రైసా? ఓకే, రైస్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? రైసు
మినిమం 200 గ్రాములు మేడం. మినిమం 200 గ్రాములు. ఓకే. తర్వాత పెసరపప్పు 100 గ్రాములు. పెసరపప్పు 100 గ్రాములు. ఓకే, సో రైస్ యాడ్ చేసుకున్నాం, పెసరపప్పు యాడ్ చేసేసుకున్నాం. తర్వాత ఏంటండి? సగం లోపు బెల్లం వేయాలి. బెల్లం ఇప్పుడే వేసేసుకోవాలా? అది సగం ఈ బాయిల్ అయినాక. కొంచెం ఎంతసేపు బాయిల్ అవ్వాలి మొత్తం? సగం బాయిల్ అయినాక. సో సగం ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దామా? అసలు సంక్రాంతి రోజు ఏమేం పిండి వంటలు వండుతారండి? శనగపప్పు బూరెలు వండుతారు, కొంతమంది శనగపప్పు బూరెలు వండుతారు. శనగపప్పుతో బూరెలా? శనగపప్పుతో బూరెలు, కొందరు ఏంటంటే అరిసెలు వండుకుంటారు. అరిసెలు కంపల్సరీ కదా. మరి హైదరాబాద్ ఏంటంటే మురుకులు, ఈ అప్పాలు, చకినాలు, ఇటువంటివన్నీ. మరి ఆంధ్ర సైడ్ ఏంటంటే అరిసెలు, శనగపప్పు గారెలు, ఇంకా మరి కనుమ రోజు ఇది మన గారెలు, కోడి మాసం, నాటుకోడి మాసం. అసలు కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్. మరి ఇడ్లీలు, ఎవరికి ఏది ఇష్టమో అది. కొద్దిగా వాటర్ పోయండి కొద్దిగా. కొంచెమా? ఇది మొత్తం అసలు తయారవడానికి మన చేతిలోకి తినడానికి చేతిలోకి రావడానికి ఎంతసేపు పడుతుంది తయారీ టైం మొత్తం? 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోతుందా? 10 నిమిషాలు అయిపోతుంది. పండుగ రోజు 10 నిమిషాలు ట్రావన్ అయిపోయే డిష్ అయితే ఇంకెంత బాగుంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు కదా. గెస్ట్లు ఎవరైనా సడన్ గా వచ్చినా కానీ ఎలా వండేసేసుకోవచ్చు కదా ఇది. సంక్రాంతి పండుగ రోజు నాకు కూడా వండే ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ షెఫ్. సో ఉడికేసినట్టుంది కదండి బాబురావు గారు? సగం ఉడికింది. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? బెల్లం. బెల్లం వేసేయాలి ఇప్పుడు? బెల్లం ఒక ముక్క వేయండి. ఇప్పుడు అలా కరిగిపోవాలి అంతే కదా? మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పులు వేయండి. జీడిపప్పులా? జీడిపప్పు కిస్మిస్ వేసేసాం. ఇప్పుడు కలపండి ఇప్పుడు. కలపాలా? కొద్దిగా నెయ్యి వేయండి. కొద్దిగా నెయ్యా? నెయ్యి కొద్దిగా ఎందుకండి, మీరు ఎంత అంటే అంత వేస్తాను. ఆల్రెడీ ఆ స్వీట్ స్మెల్ సూపర్ వస్తుంది. మంచి వాసన గుమగుమలాడుతుంది కదా. ఈరోజు నా చేయి కూడా తగిలింది కదా, అందుకని ఇంకా బాగా వాసన వస్తుంది. అయిపోయినట్టేనా? మొత్తం రెడీ. ఇప్పుడు ఇంకా కుమ్మేయచ్చా? కుమ్మేయచ్చు. కుమ్మేయచ్చు అంట. ఓకే, మరి సర్వ్ చేసుకుందామా? వేడి చక్కెర పొంగలి చిటికలో రెడీ అయిపోయింది కదా. మరొకసారి చక్కెర పొంగలి తయారీ విధానం చూసేద్దాం. చక్కెర పొంగలి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, నీళ్లు. తయారీ విధానం: చక్కెర పొంగలి తయారీకి ముందుగా పాన్లో బియ్యంకు సరిపడా నీళ్లు పోసి అందులో బియ్యం వేసుకోవాలి. తరువాత అందులో పెసరపప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. అందులో సరిపడా బెల్లం వేసి పూర్తిగా ఉడికించుకోవాలి. తరువాత జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. చివరిగా అందులో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నెయ్యి వేసి సర్వ్ చేసుకోవాలి. సో పండుగ అంటేనే ఫస్ట్ అసలు స్వీట్ తోటి స్టార్ట్ చేస్తాం. సో స్వీట్గా హాట్గా రెడీగా ఉన్న చక్కెర పొంగలి రెడీ చేసేస్తాము. దీని తయారీ విధానం కూడా చూస్తారు. దాన్ని ఇప్పుడు నేను టేస్ట్ చూడాలి. ఇప్పుడే కాదు, లాస్ట్లో టేస్ట్ చూస్తాను. ఎందుకంటే స్వీట్తో స్టార్ట్ అయింది అంటే హాట్తో ఎండ్ అవ్వాల్సిందే కదా. మరి హాట్గా హాట్ ఐటెం ఏం నేర్పిస్తారో చూద్దాం మరి షెఫ్. బాబారావు గారు, మరి ఏంటి స్వీట్ అయితే ఆల్రెడీ రెడీ చేస్తాము. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి ఏంటంటే కరివేపాకు నాటుకోడి మాసం. అబ్బా సూపర్. అసలు మీరైతే నిజంగా కరివేపాకు నాటుకోడి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నాటుకోడి, ఆయిల్, గరం మసాలా, ఆనియన్, ధనియాల పొడి, ఉప్పు, కారం పొడి, పసుపు, కాజు టమాటా పేస్ట్, అల్లం పేస్ట్, ఇవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నీళ్ళు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, పాన్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఆయిల్ వేయాలా? మసాలా దినుసులు, మసాలా దినుసులు, కరివేపాకు వేయండి, పచ్చిమిరపకాయలు వేయండి. చాలా ఇంకా వేయాలా? చాలు. ఓకే, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అండి, కొంచెం స్లైస్ చేసేసాము. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు, మగ్గిన తర్వాత అప్పుడు మనం మసాలా గడ్డ వేసుకోవడం. ఇప్పుడు ఫ్రైయా? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము, తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు, మసాలా, సాజర, తేజ్పత్తి, గరం మసాలా, అవన్నీ యాడ్ చేసేసాము. లైట్ ఫ్రై చేసుకుంటున్నాం. అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్, ఇప్పుడు జస్ట్ ఏం వేస్తే కొద్దిగా పసుపు వేయండి. కొద్దిగా సంక్రాంతి కొద్దిగా కారం పట్టు. నేనే నా చేతితో చేపిస్తున్నారు మీరు. కొంచెం కారమా? పసుపు, ఒక ధనియాల పొడి, తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి, ఉప్పు 1 టీ స్పూన్, కొద్దిగా వాటర్ వేయండి. గ్రేవీ అయినా కొద్దిగా వేయండి. ఒక 2 స్పూన్లు గ్రేవీ యాడ్ చేసుకున్నాం అండి. గ్రేవీ అంటే ఏం లేదు, టొమాటోస్ ఇంకా క్యాష్యూ నట్స్ గ్రైండ్ చేసాం, అంతే కదా. బాయిల్ చేసేసి గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు చికెన్ వేయండి. ఇప్పుడు చికెనా? నాటుకోడి. నాటుకోడి ఆల్రెడీ ఉప్పు కారం వేసుకొని బాగా బాయిల్ చేసుకొని అది పక్క పెట్టుకోండి మేము. అవునా? సో గ్రేవీ అంతా కూడా పీసెస్ కి ప్రాపర్ గా పట్టుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా టీ స్పూన్ కొద్దిగా నెయ్యి వేయండి. కొద్దిగా నెయ్యి పడితే ఎటువంటి వంటకమైన టేస్ట్ ఏం మారిపోయింది కదండి. అయిపోయిందా? అయిపోయింది. మరి కొద్దిగా డ్రై కావాలి. కొంచెం డ్రై కావాలి.
వావ్, దట్స్ సో ఈజీ. కరివేపాకు నాటుకోడి ఫ్రై. రెడీయా? రెడీ. ఓహో, అప్పుడే అయిపోయిందండి. ఇంకెందుకు వెయిటింగ్? కుమ్మేద్దామా? కుమ్మేస్తున్నాం. కుమ్మేద్దాం. ఓకే పాపారావు గారు, మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి ఐటమ్ మాకు కుక్ చేసి దాని విధానం కూడా చెప్పినందుకు. వన్స్ అగైన్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, కరివేపాకు నాటుకోడి వేపుడు. బాబా అసలు మన గుమ్మలు వస్తున్నాయి, నాకు అది అర్జెంట్ తినేయాలనిపిస్తుంది. తిందామా? బట్ మీరు ఒక్కసారి తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూసేసేయండి. కరివేపాకు నాటుకోడి వేపుడు. కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం వేసి ఉడికించుకున్న నాటుకోడి, అల్లం పేస్ట్, కరివేపాకు, నూనె, మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయ, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, టమాటో కాజు పేస్ట్, పచ్చిమిర్చి, నీళ్లు. తయారీ విధానం: కరివేపాకు నాటుకోడి వేపుడు తయారీకి ముందుగా ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు చిలకరించి కలుపుకోవాలి. అందులో టొమాటో పేస్ట్, కాజు పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నెయ్యి వేసి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. కరివేపాకు నాటుకోడి వేపుడు తయారీ విధానం చూస్తారు కదా, మరి ఇంకెందుకు వెయిటింగ్? నేను టేస్ట్ కూడా చూసి చెప్పేస్తే ఇంకా బాగుంటుంది కదా. పదండి, ఇది ఇందాక చేసుకున్న చక్కెర పొంగలి రెండు రెడీగా హాట్గా ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. చలో. ఫైనల్లీ వచ్చేసాం నా ఫేవరెట్ సెగ్మెంట్లోకి. ఇంకేముంది, ఇప్పటిదాకా మేము కుక్ చేసాం కదా, నేను పాపారావు గారు కలిసి. ఇంకేం లేదు, ఇప్పుడు కలిసి కుమ్మేయడమే అనమాట. నేనైతే రెడీగా ఉన్నా, తిందాము. బట్ దానికంటే ముందు అనంతర రెస్టారెంట్ ఇన్ఛార్జ్ రమేష్ గారు ఉన్నారు. ముందు తనతో మాట్లాడి తర్వాత కుమ్మేద్దాం, ఓకేనా? సో హలో రమేష్ గారు, హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు అండి. థ్యాంక్ యూ. సో రమేష్ గారు, ముందు మీరు చెప్పండి, సంక్రాంతి సీజన్, సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేటింగ్ అందరం. సో మన రెస్టారెంట్లో ఏమైనా ఫుడ్ మెన్యూ డిఫరెంట్ అవుతుందా, సేమేనా? భోగి టైం స్పెషల్ ఉంటుందండి. స్పెషల్ ఉంటుందా? స్పెషల్ బఫే ఉంటుంది. మంచి వెరైటీ డిషెస్ ఉంటాయి. ఆంధ్ర స్పెషల్ పిండి వంటలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇంకా మంచిగా ఫ్రైడ్గా అరేంజ్ చేస్తాం. ఓకే, సో తెలంగాణ ఆంధ్ర స్పెషల్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయంట ఆ రోజు. ఇంకెందుకండి వెయిటింగ్, అర్జెంట్ బయలుదేరని కొండాపూర్లోని అనంతర రెస్టారెంట్కి హ్యాపీగా ఈరోజు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో కూడా తినేసేయచ్చు. సో రైట్ నా అయితే ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మనం వండుకున్న చక్కెర పొంగలి ఫస్ట్ టేస్ట్ చూస్తాను. టేస్ట్ చూడొచ్చా? ఇంతకుముందు చాలాసార్లు చక్కెర పొంగల్ తిన్నాను, కానీ ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఒకటి, ప్లస్ నేను కూడా కలిసాను కదా, నేను కూడా వండాను కదా ఇంట్లో, అందుకని నా హ్యాండ్ కూడా పడేది. చక్కెర పొంగల్ అసలు ముందు నోట్లో పడగానే ఏం టేస్ట్ ఇమీడియట్గా తెలిసిందండి, ఆ నెయ్యి. ఆహా, ఎన్నిసార్లు తిన్నా చక్కెర పొంగల్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరివేపాకు నాటుకోడి వేపుడు. చలో అటాక్.
కరివేపాకు నాటుకోడి వేపుని స్టార్టర్ లాగా కూడా తినొచ్చు ఆర్ అదర్వైజ్ రోటీతోటి కూడా తినొచ్చు. రోటీతో కూడా తినొచ్చు. ఓకే. యూజువల్గా నాటుకోడి అనగానే కొంచెం చికెన్ గట్టిగా ఉంటుంది, అబ్బా కొంచెం పళ్ళకి ఎక్సర్సైజ్ అయ్యిద్ది అన్న ఫీలింగ్లో ఉంటాను నేనైతే. యూజువల్గా అది అంతే ఉంటుంది కదా, బట్ ఇక్కడ మాత్రం ముక్క చాలా ప్రాపర్గా మెత్తగా ఉడికింది. అండ్ నాటుకోడి చికెన్ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తున్నాను, అండ్ గట్టిగా లేదా నేను కొంచెం హ్యాపీగా కూడా ఉన్నాను. మసాలాస్ అన్నీ కూడా జస్ట్ పర్ఫెక్ట్. సో వ్యూవర్స్ చూస్తారు కదా ఈరోజు మన ఈట్ అవుట్ సంక్రాంతి స్పెషల్ అంటే నిజంగా అలాగే స్పెషల్గా ఉందండి. చాలా చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడాను. సో యూజువల్గా భోగి, కనుమ, సంక్రాంతి ఈ రోజుల్లో ఏదైనా ఆ పండుగకి రిలేటెడ్ స్పెషల్ డిషెస్ ఏమైనా తినాలని అనుకుంటే ఏం చేసేది లేదు, కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేసేయండి కొండాపూర్లో ఉన్న అనంత్ర రెస్టారెంట్కి. జస్ట్ బొటానికల్ గార్డెన్స్ ఆపోజిట్ అండి, మెయిన్ రోడ్లో ఉంటుంది. సో ఆ పండుగ రోజు అంటే మరి ఆ పండుగ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తినాలి కదా. సో తినాలంటే హ్యాపీగా కూడా వచ్చేయడమే, ఎందుకు చెప్పండి కష్టపడ్డాం. బట్ ఎనీవే, సో ఇలాగే మరిన్ని స్పెషల్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తోటి అండ్ అలాగే కొత్త కొత్త రెస్టారెంట్స్ తోటి మీ నేహా చౌదరి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటే కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్ అండ్ హ్యాపీ సంక్రాంతి.